హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, టోటల్గా మనకి ఏపీ ట్రిపుల్ ఐటీలో ఎన్ని సీట్లు ఉన్నాయో అవి అమ్మాయిలకి ఎలా డివైడ్ చేస్తారు, అబ్బాయిలకి ఎలా డివైడ్ చేస్తారు, అలాగే మనకి ఓపెన్లో ఎన్ని ఉంటాయి, అలాగే నాన్ లోకల్లో ఎన్ని వస్తాయి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. అలాగే మీకు ఓపెన్లో ఉన్న సీట్లు ఎవరికి వస్తాయి, ఒక స్టూడెంటు ఎన్ని సీట్లకి ఎలిజిబుల్, అలాగే మన ఓపెన్ సీట్లు అన్నీ కూడా ఎలా పోటీ పడవచ్చు, ఎలా వాళ్ళు ఫిల్ చేస్తారు అనే దాని గురించి నేను వీడియో అయితే చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదంటే ఈ వీడియో లాస్ట్లో ఇస్తాను, చూడండి. అలాగే స్టెప్ బై స్టెప్ మిస్టేక్స్ లేకుండా ఎలా అప్లై చేయాలో కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను, చూడండి. అలా కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనకి టోటల్గా 4400 సీట్స్ ఉన్నాయి కదా. మరి అవి ఎలా ఇస్తారంటే, ఓపెన్లో మనకి 4400లో ఓపెన్లో 1862 సీట్లు అయితే వస్తాయి. అదే క్యాస్ట్ వైజ్గా చూసుకున్నట్లయితే ఎస్సీ క్యాస్ట్కి 15% కదా. మరి 15%లో 600 మనకి అమ్మాయిలకి అబ్బాయిలకి కలిపి ఉంటాయి కదా. అంటే మనకి 4400 సీట్లలో 400 ఈడబ్ల్యూఎస్ కాబట్టి మిగతా 4000లో మనకి ఎస్సీ క్యాస్ట్కి 600 సీట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి 600 సీట్లలో మనకి 198 సీట్లు అనేవి ఓన్లీ అమ్మాయిలకి తీసేయాలి. 198 అమ్మాయిలకి తీసేస్తే ఇంకా ఎన్ని ఉంటాయంటే 600లో మిగతా సీట్లన్నీ కూడా అమ్మాయిలు అబ్బాయిలు ఎస్సీ క్యాస్ట్ వాళ్ళు పోటీ పడవచ్చు అన్నమాట. అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 600లో -198 ఓన్లీ అమ్మాయిలకు తీసేయాలి. మిగతా సీట్లన్నీ కూడా అంటే మనకి 600లో 400 2 సీట్స్ అయితే ఉంటాయి 198 తీసేస్తే. కాబట్టి అవన్నీ కూడా మళ్ళీ ఎస్సీ క్యాస్ట్ అమ్మాయిలు అబ్బాయిలకి ఎవరికైనా కూడా రావచ్చు అన్నమాట. అంటే అబ్బాయిలకి ఈ విధంగా చూసుకోండి, అమ్మాయిలకి 600 సీట్లు కూడా ఎలిజిబుల్ అన్నమాట. ఇక్కడ ఎస్టీ క్యాస్ట్కి 6% సీట్లు అనేవి కేటాయించారు కదా. అంటే మనకి 240 సీట్లు అయితే వస్తాయి. 240 సీట్లలో లేడీస్ రిజర్వేషన్ కింద 80 సీట్లు తీసేయాలి. 80 సీట్లు తీసేస్తే మిగతా సీట్లు అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా పోటీ పడవచ్చు. అంటే అబ్బాయిలకి 240లో 80 తీసిగా ఉన్న సీట్లే ఎస్టీ క్యాస్ట్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, అది గుర్తుపెట్టుకోండి. వీటితో పాటు ఓపెన్లో ఉన్న సీట్లకు కూడా ఎలిజిబుల్ అవుతారు. అది ఎలా అనేది మీకు ముందు చేసిన వీడియోలో చూడండి, ఓపెన్ సీట్లు ఎవరికి ఇస్తారని చెప్పాను కాబట్టి. అమ్మాయిలు మాత్రం ఎస్టీ క్యాస్ట్లో ఉన్న వాళ్ళకి 240కి కూడా ఎలిజిబుల్ వస్తారు. ఎందుకంటే వీళ్ళకి రిజర్వేషన్ సీట్లు వీళ్ళవే. ఒకవేళ మెరిట్లో ఉంటే మిగతా సీట్లు కూడా వీళ్ళే ఎలిజిబుల్ కాబట్టి వీళ్ళకి మార్క్స్ ఉంటే ఇచ్చేస్తారు. బీసీఏ క్యాస్ట్ 7% ఉంటుంది కదా. 7% అంటే మనకి 280 సీట్స్ అయితే రావడం జరుగుతుంది టోటల్గా. సో మరి 280లో 94 సీట్లు ఓన్లీ అమ్మాయిలకు తీసేయాలి. 94 సీట్లు అమ్మాయిలకు తీసేస్తే ఇంకా మనకి ఎన్ని సీట్లు ఉంటాయో అవి అబ్బాయిలు ఎలిజిబుల్ అవుతారు. అంటే అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరూ పోటీ పడవచ్చు, కానీ మీరు అబ్బాయిలు మెరిట్లో ఉన్న అంతవరకు మీరు పోటీ పడే అవకాశం ఉంటుందన్నమాట. సో మరి బీసీబీ క్యాస్ట్కి చూసుకున్నట్లయితే 10% సీట్లు. ఈ 10% అంటే మనకి 400 సీట్స్ వస్తాయి. ఈ 400లో ఓన్లీ అమ్మాయిలు రిజర్వేషను 134 సీట్లు అయితే తీసేయాలి. మిగతావి అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా పోటీ పడవచ్చు అన్నమాట. బీసీసీ క్యాస్ట్ 1%. ఈ 1% అంటే 40 సీట్లు వస్తాయి మనకి బీసీసీ క్యాస్ట్ వాళ్ళకి. ఈ 40లో మనకి 14 సీట్లు అయితే ఓన్లీ అమ్మాయిలకు తీసేయాలి బీసీసీ వాళ్ళకి. అంటే మిగతావి అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా బీసీసీ క్యాస్ట్ వాళ్ళు పోటీ పడవచ్చు. నెక్స్ట్ బీసీడీ క్యాస్ట్ ఉంది కదా, దానికి 7% ఇచ్చారు కదా. మనకి 4000లో 7% అంటే 280 సీట్స్ బీసీడీ వాళ్ళకి వస్తాయి. బీసీడీ వాళ్ళకి 280 వస్తే ఇందులో 94 సీట్లు అమ్మాయిలకి బీసీడీ క్యాస్ట్ వాళ్ళకి రిజర్వేషన్ ప్రకారం తీసేయాలి. మిగతావి బీసీడీ క్యాస్ట్లో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా సరే మీరు ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ బీసీఈ క్యాస్ట్ ఉంది కదా, బీసీఈ క్యాస్ట్లో 4% ఉంటుంది. ఈ 4% అంటే 160 సీట్లు వస్తాయి.
160లో 54 తీసేస్తే మిగతా సీట్లు వీసీఈ వాళ్ళు అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరైనా సరే ఎలిజిబుల్. పీహెచ్ కేటగిరీకి సంబంధించి మనకి 3% ఇచ్చారు కదా! మరి 3% అంటే 120 సీట్లు వస్తాయి మనకి 4000లో. మరి నా 120 సీట్లు 40 సీట్లు అమ్మాయిలకు తీసేయాలి. పీహెచ్ కేటగిరీలో కూడా మనకి రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి. సారీ అండి, ఇక్కడ మనకి 3% కాదు, 5%. ఇంతకుముందు మనకి 3% ఉండేది. నేను ఆ లెక్క చెప్పాను. కానీ మనకి 5% అంటే మనకి 200 సీట్లు అలా వస్తాయి. అందులో మనకి అమ్మాయిల రిజర్వేషన్ తీసిగా మిగతావి మీరు ఎలిజిబుల్ అవుతారు. పీహెచ్ కేటగిరీకి సంబంధించి మనకి 5% సీట్లు అనేవి పర్సంటేజ్ పెంచారు వాళ్ళకి రిజర్వేషను. కాబట్టి మనకి ఇంకా ఎక్కువ సీట్లే ఉంటాయి. నెక్స్ట్ క్యాప్ కేటగిరీకి సంబంధించి 2%. సో 2% అంటే 80 సీట్లు ఉంటాయి. 80 సీట్లలో మనకి ఇందులో కూడా అమ్మాయిల రిజర్వేషన్ ఉంటుంది. అమ్మాయిల రిజర్వేషన్ కింద 27 సీట్లు తీసేస్తే మిగతా సీట్లు క్యాప్ కేటగిరీలో ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరైనా సరే ఎలిజిబుల్ అవుతారు. ఎన్సీసీ సర్టిఫికేట్ మీ దగ్గర ఉందనుకోండి, మీకు 1% రిజర్వేషన్ ఉంటుంది. 1% అంటే మనకి 4000లో 40 సీట్లు అయితే ఎన్సీసీ వాళ్ళకి ఇస్తారు. ఇందులో కూడా ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న అమ్మాయిలకి రిజర్వేషన్ ఉంటుంది. అందులో 14 సీట్లు ఓన్లీ అమ్మాయిలకే. మిగతా 14 తీసేగా 40లో మిగతా సీట్లకు మాత్రం ఎన్సీసీ ఉన్న అబ్బాయిలు, అమ్మాయిలు కూడా ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉందనుకోండి, దీనికి 0.5% రిజర్వేషన్ ఉంటుంది కదా! అంటే మనకి 20 సీట్లు ఎలిజిబుల్ ఉంటుంది. అది ఎవరికంటే అందులో -7 అమ్మాయిలకు తీసేయాలి. స్పోర్ట్స్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉందనుకోండి అమ్మాయిలకి, వాళ్ళకి 7 సీట్లు ఇచ్చేస్తారు. సో మిగతా సీట్లు మాత్రం అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరైనా సరే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ మీరు ఈడబ్ల్యూఎస్ అనుకోండి, మీ క్యాస్ట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10% రిజర్వేషన్ ఉంది. అంటే 400 సీట్స్ కదా! ఈ 400 సీట్లలో మనకి అమ్మాయిలకి ఈడబ్ల్యూఎస్ ఉన్న అమ్మాయిలకి 134 సీట్లు అయితే రిజర్వేషన్ ప్రకారం తీసేస్తారు. ఇవి ఓన్లీ అమ్మాయిలకే ఇస్తారు ఈడబ్ల్యూఎస్‌కి ఉన్న వాళ్ళకి. మరి మిగతా ఈడబ్ల్యూఎస్‌లో మనకి 400లో 134 తీసేస్తే మిగతా ఉంటాయి కదా! ఈడబ్ల్యూఎస్ ఉన్న మిగతా అబ్బాయిలైనా, అమ్మాయిలైనా సరే మిగతా సీట్లకైతే పోటీ పడొచ్చు. సో మరి ఈ విధంగా మనకి రిజర్వేషన్ ప్రకారం సీట్లు అయితే సపరేట్‌గా అమ్మాయిలకు తీసేసి మిగతావి అమ్మాయిలు, అబ్బాయిలు పోటీ పడే విధంగా ఎవరు మెరిట్‌లో ఉంటే వాళ్ళకైతే ఆ మిగతా సీట్లు ఇస్తారు. మరి మనకి ఓపెన్‌లో ఉన్న 1862 సీట్లు ఎలా మీరు డివైడ్ చేసుకోవాలో అనేది నేను ముందు వీడియోలో చెప్పాను. ఈ ఓపెన్‌లో మనకి 1862 అంటే లోకల్‌లో కొన్ని సీట్లు అయితే ఇచ్చేస్తారు. అలాగే మిగతా సీట్లు అంటే ఈ 1862లో మనకి ఒక 15% ఓపెన్ అని వస్తాయి. అది ఎవరికైనా సరే ఇస్తారన్నమాట. అంటే నాన్ లోకల్ అయినా సరే, తెలంగాణ వాళ్ళైనా సరే, ఏపీ వాళ్ళైనా సరే, ఎవరైనా సరే ఎలిజిబుల్ అవుతారు. కానీ మిగతా లోకల్ కింద ఉన్న సీట్లు మాత్రం ఓన్లీ ఆంధ్రాలో ఉన్న వాళ్ళకే ఇస్తారు. అంటే ఇప్పుడు ఈ 1862లో ఒక 180 సీట్లు అలా ఓపెన్‌లో తీసేస్తారు. అది ఏపీ వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా సరే, ఎవరైనా సరే వాళ్ళకి ఎలిజిబుల్ అవుతారు. మిగతావి మాత్రం ఓన్లీ ఏపీ వాళ్ళు లోకల్‌లో ఉన్న వాళ్ళే, మెరిట్‌లో ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఆ 1862లో మనకి 280 సీట్లు తీసేగా. అంటే ఓపెన్‌లో 280 సీట్లంటే అది తెలంగాణ వాళ్ళకైనా రావచ్చు, ఏపీలో ఉన్న వాళ్ళకైనా రావచ్చు. చెప్పలేము ఎవరికొస్తుందని. ఆ ఓపెన్‌లో ఉన్న 1582 సీట్లు అలా ఉంటాయి కదా! మీకు ఓపెన్ కాకుండా ఓపెన్ లోకల్ అని ఉంటాయి. 1582 సీట్లు అలా అంటే 1500 ప్లస్‌లో ఉంటాయి. అవి మాత్రం ఓన్లీ ఏపీలో చదివిన వాళ్ళకే ఇస్తారన్నమాట. అది ఏ క్యాస్ట్ అయినా సరే ఇస్తారు. మీరు ఓపెన్‌లో ఎలా ఇస్తారనేది ఆ వీడియో అయితే చూడండి. సో నేను స్క్రీన్ పైన కూడా ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.